ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా మనం ఏదైనా ఒక వస్తువుని పట్టుకోవాలంటే మనం ఒక వేలు పట్టుకోలేము. 5 వేలు కలిసినప్పుడు మన చేతికి బలం వస్తుంది. ఐక్యతలో అంత బలం ఉంది. చేతి వేలు కలవకపోతే మనం అవుటి వాళ్ళం అవుతాం. అన్ని వేళ్ళు కలిస్తేనే మనం ఒక పని చేసుకోగలుగుతాం. అలాగే కుటుంబంలో అందరు కలిస్తేనే ఆ కుటుంబం సాఫీగా జరుగుతుంది. కీర్తనల గ్రంథంలో 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒక కుటుంబంలో భార్యాభర్తలు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఆ బంధం ఏదైనా సరే బంధము బలంగా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. కొన్ని కుటుంబాల్లో వాళ్ళకున్న సమస్యలు గాని, అప్పులు గాని తీరకపోవడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఉండడం. భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, పిల్లలు ఒకవైపు వెళ్తూ ఉంటారు. అదే వాళ్ళందరూ ఒక మాట మీదకి రాగలిగితే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగా ఉంటుంది. వేరు దారిలోకి వెళ్తే చిన్న సమస్య కూడా పెద్ద గొడవగా కనపడుతుంది. కాబట్టి ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనం ఐక్యత కలిగి ఉండాలంటే ఒకరినొకరు క్షమించుకోవాలి, అర్థం చేసుకోవాలి. మన శరీరంలో కాళ్ళు చేతులు ఒక రకంగా ఉండవు. అంతెందుకు మన చేతిలో ఉన్న 5 వేలు కూడా 5 రకాలుగా ఉంటాయి. కానీ ఈ 5 వేలు కలిస్తేనే మనం ఒక పని చేయగలుగుతాం. కాబట్టి కుటుంబమైనా కావచ్చు, సంఘమైనా కావచ్చు, ఒకరినొకరు క్షమించుకో ఐక్యత కలిగి అద్భుతాలు చూద్దాం. గాడ్ బ్లెస్ యు.